అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి పిహెచ్సిలో ప్రధానంగా 2 పిహెచ్సిలు అయితే మాత్రం ఈరోజు చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే సాయినగర్ కోణంలో ఉన్నటువంటి పిహెచ్సి, దాంతోపాటు ఉల్లి వీధిలో ఉన్నటువంటి పిహెచ్సి, ఈ 2 పిహెచ్సిలు కూడా సొంత భవనాలు లేకపోవడంతో ఆ ప్రాంత వాసులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 3 సంవత్సరాలుగా అయితే మాత్రం పాత భవనాలు ఉన్నప్పటికీ వాటిని కొలాప్స్ చేసి కొత్త భవనాలు ఇంతవరకు కూడా నిర్మించలేదు. నిర్మించలేకపోవడంతో గత 4 సంవత్సరాల నుంచి కూడా అయితే ప్రైవేట్ భవనాల్లోనే ఈ పిహెచ్సిని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో ఆ ప్రజలకు ఏదైనా సరే అనారోగ్యం వస్తే మాత్రం ఈరోజు పిహెచ్సికి వెళ్ళాలంటే మాత్రం భయపడుతున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనమైతే ప్రస్తుతం అయితే ఏదైతే సాయినగర్ కాలనీకి సంబంధించినటువంటి పిహెచ్సి ఏదైతే ఉందో ఆ పిహెచ్సి వద్ద అయితే మన ప్రస్తుతం అయితే ఉన్నాం. అది ఈ సాయినగర్ కాలనీలో ఉన్నటువంటి పిహెచ్సిని అయితే నటరాజ కాలనీ అనేది ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఈ ధర్మపూర్ రోడ్లో ఓ ప్రైవేట్ బిల్డింగ్లో అయితే మాత్రం నిర్మిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనమైతే బ్యాక్ సైడ్ అయితే చూడవచ్చు. ఇదైతే ఈ యొక్క సాయినగర్ కాలనీలో ఉన్నటువంటి ఈ పిహెచ్సినే ఈరోజు నటరాజ కాలనీ ఏదైతే ఉందో ఈ కాలనీకి అయితే తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. అయితే ఇటువంటి పిహెచ్సిలు సుమారుగా ఈ యొక్క జిల్లాలో ఎన్నో ఉన్నాయి. దానిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఆ ఉల్లి వీధిలో ఉన్నటువంటి పిహెచ్సి కావచ్చు, అలాగే సాయినగర్ కోణంలో ఉన్నటువంటి పిహెచ్సి కావచ్చు, ఈ 2 పిహెచ్సిల పరిస్థితి మాత్రం చాలా దయాహీనంగా ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ అయితే మాత్రం ఒకవైపు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చినప్పటికైనా సరే సరైనటువంటి వసతులు లేక, సరైనటువంటి బిల్డింగులు లేక ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే దీనికి సంబంధించినటువంటి ఎన్నో చూడవచ్చు. అయితే లోపలికి వెళ్ళి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే మాత్రం పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక 2 రూములు, ఒక హాల్లోని మాత్రమే ఈ యొక్క హెల్త్ సెంటర్ అయితే మీరు నమ్మగలరా? మనమైతే చూడొచ్చు విజువల్స్లో ఎటువైపు చూసినా సరే అదే అన్నీ కొత్త బెడ్స్ అయితే వచ్చాయి. కానీ కొత్త బెడ్స్ని అన్నీ కూడా ఒక సైడ్కి అయితే పేర్చే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సరైన సౌకర్యాలు లేకైతే మాత్రం ఈ యొక్క పిహెచ్సి సెంటర్ని అయితే ఈ విధంగా ఉంచవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాత్రం ఒక విధంగా కనిపిస్తుంది. రోగులు కూడా ఒకటే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా లేదంటే ఏ ఒక్క అనారోగ్యం వచ్చినా సరే మేము ఒక్కసారిగా ఆసుపత్రికి వెళ్ళాలనే ఆలోచన వస్తే వస్తుంది. వచ్చేటప్పటికైతే అక్కడ నుంచి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే వచ్చేవలసిన పరిస్థితి. అంటే ఒక రోజు కూడా ఆ పిహెచ్సి సెంటర్లో మేమైతే ఉండేటట్లయితే అవకాశం లేకుండా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ సంబంధించి ఉంది. ఇందులో సుమారుగా 10 బెడ్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఈ 10 బెడ్స్ని కూడా ఈ విధంగా ఒక సైడ్కి అయితే మాత్రం ఒక సైడ్ని పేర్చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏదైతే ఫర్నిచర్ ఉందో ఫర్నిచర్ని అంతా కూడా ఒక సైడ్కి అయితే పెట్టి ఈ యొక్క ట్రీట్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ యొక్క పిహెచ్సి మొత్తానికి చూసుకుంటే ఒకే ఒక బెడ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే ఒక హాలు, అలాగే ఒక కిచెను, అంటే ఈ యొక్క ప్రాంతంలో మాత్రమే ట్రీట్మెంట్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సిస్టమ్ అంతా ఉందో ఈ సిస్టమ్స్ అన్నిటి కూడా కంజెస్టెడ్ ప్లేస్. ఇది కంజెస్టెడ్ ప్లేస్లోనే ఎక్కడైతే మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే మనం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతం అయితే మాత్రం ఎక్కడైతే మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఇందులో కూడా ఒక బెడ్ అయితే మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఒక ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరగలేనటువంటి పరిస్థితి మాత్రం ఉంది. అంటే ట్రీట్మెంట్ జరగాలన్నా సరే ఇక్కడికి వచ్చినటువంటి రోగులంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. అయితే ఈ యొక్క పిహెచ్సిని నిర్మాణ పనులు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సిని అయితే సొంత భవనాలకి తరలిస్తే బాగుండని అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కొంతమంది పేషెంట్లు కూడా ఉన్నారు. పేషెంట్లతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి పెద్దయినా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈరోజు పిహెచ్సికి మీరు ఎప్పటి నుంచి మీరు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు? మీరు ఎక్కడ ఏంటి? మేము ఇక్కడ అండి, మా పేరు జి రాజప్పుడు. మేము ఇక్కడ అందుబాటులోనే హాస్పిటల్ ఇక్కడ ఉందని ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు 3 హాస్పిటల్ పెట్టిన దగ్గర నుండి మా వైద్యం అంతా ఇక్కడ జరుగుతుందండి. బీపీకి, షుగర్కి, అలాగే మిగతా అత్యవసర పరిస్థితులకి బాగా ఆదుకుంటున్నారు. అన్ని విధాలు బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పేషెంట్ వస్తే పేషెంట్ తర్వాత మరో పేషెంట్ని చూసే విధానం అయితే అక్కడ దేవుడు ఇవ్వలేదు, అవకాశం లేదు. అలాంటి అవకాశం ఉండడం చాలా మంచిది. ఆ తర్వాత ఏమో ఒక పేషెంట్ చూపించిన పేషెంట్ ఇబ్బందికరంగా ఉంటున్నారు అని దానికే సదుపాయకరంగా ఉంటే ఒక హాస్పిటల్ దాని విధానం 10 మంది చూసాక ఇక్కడ మనకు చాలా అధిక సదుపాయం ఉంది. అది ఇప్పుడు మేము కూడా సదుపాయాలని చూడకుండా మాకు వైద్యం జరిగిపోతుంది కదా అని ఉద్దేశం వేసి పెట్టుకున్నాం తప్ప ఇంక ఈ సదుపాయాలు ఉంటే ఇంకా కొంచెం ముందుకు వస్తాము. మా పేషెంట్లు కూడా ఉత్సాహంగా ఉంటుందని ఉద్దేశంతో మీరు వీలైనంత వరకు మాకు ఏదైనా ఒక పక్క బిల్డింగ్ లాంటి ఏమైనా చూపించి దానికి డాక్టర్ గారి డాక్టర్ గారికి కంపౌండర్ మెడిసిన్
బెడ్లకి బెడ్ దేనికి దానికి ఉంటే చాలా మంచిదని ఉద్దేశంతో. తర్వాత ఈ కొత్త బిల్డింగ్ అనేది డాక్టర్ గారు పేషెంట్లు కలిసి ఉన్నట్టు కాకుండా వేరువేరేగా ఎవరికి వాళ్ళకు ఉండేటట్టు ఒకే బిల్డింగ్లో అందరికీ అన్ని సదుపాయాలు ఉండేటట్టు ఏర్పాటు చేస్తే మంచిదండి. ఇది కేవలం ఇల్లు అండి. ఇది ఈ ఇంట్లోనే అన్ని పక్కల ఒక పక్క మందులు, ఒక పక్క బెడ్లు, ఒక పక్క పేషెంట్లు, ఒక పక్క డాక్టర్ గారు, ఒక పక్క కంపౌండర్లు, అన్ని ఇబ్బందులు ఇక్కడే జరుగుతున్నాయి ఒక రూమ్లోనే. అయితే ఇదేంటంటే ఇల్లు లాంటి రూమ్ ఇది కాకుండా మనకు ప్రత్యేకించి ప్రైవేట్గా ఏమైనా ఉంటే అవకాశం ఉంటే చాలా మంచిదండి. ఇక్కడ అంతా బాగుంది సార్, ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంది. ఇక్కడ మాత్రం సదుపాయం అంటే కొంచెం విరిగ్గా ఎమర్జెన్సీ ఏముంది అనుకోండి, బెడ్ సదుపాయం అటువంటివి ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒక పేషెంట్ వచ్చినా ఇంకో పేషెంట్ పడుకునేందుకు ఇబ్బంది అయిపోతుంది, ఏమి లేవండి. అందు గురించి అనేసి దయచేసి ప్రభుత్వం కొత్త బిల్డింగ్ చేస్తారనేసి మేము ఆశిస్తున్నాం. చాలామంది ఒక పేషెంట్ వచ్చారనుకోండి, పేషెంట్ కూడా ఇబ్బందికరంగా ఉంది. అందు గురించి అనేసి ఇంకో బిల్డింగ్గా కొత్తగా ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో మేము అనుకుంటున్నాం. పేషెంట్లు అయితే ఏం చెప్తున్నారు, ఈ పిహెచ్సి అర్బన్ హెల్త్ సెంటర్ ఉందో ఈ హెల్త్ సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు, డాక్టర్స్ అయితే టైంకి అయితే వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైద్యం అయితే మాత్రం సక్రమంగా జరుగుతుంది. కానీ ఆ పేషెంట్కి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే చాలు అయితే హాస్పిటల్లో మాత్రం ఉండడానికి అయితే లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణంగా చెప్పుకుంటే ఏదైతే ఈ యొక్క అర్బన్ పిహెచ్సి సెంటర్లో ఉన్నటువంటి 10 బెడ్స్ ఏవైతే ఉన్నాయో 10 బెడ్స్ని కూడా ఈ విధంగా వరుస క్రమంలో పెంచడమే కారణంగా చెబుతున్న పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ సరైనటువంటి వసతులు అయితే లేవు, వాటిని పెట్టడానికి అయితే మాత్రం సరైన ప్లేస్ అనేది లేకుండా పోయింది. గత 3 సంవత్సరాలుగా చూసుకుంటే ఏదైతే ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అయితే ఉందో ఈ హెల్త్ సెంటర్లోనే అంటే ఒక ప్రైవేటు ఒక డబుల్ బెడ్రూమ్ ఒక హౌస్ ఉంటుందో హౌస్లోనే ఒక అర్బన్ పిహెచ్సి సెంటర్ అయితే మాత్రం నడుపుతున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీని నుంచి అయితే మాత్రం త్వరితగతిన అయితే మాత్రం దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ చేసింది. ఎంత త్వరితగతిన అయితే మాత్రం అర్బన్ హెల్త్ సెంటర్ని యొక్క ఏదైతే దీనికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని అయితే మాత్రం మరొక వైపు అయితే పేషెంట్లు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.